ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజ్ కావ్య దగ్గరికి చాలా కోపంగా వచ్చాను. ఈ ఇంట్లో పని మనిషిలా అయితే ఈ ఇంటి మనిషిలా పని చేస్తున్నావు, కానీ ఈ ఇంట్లో ఉండడానికి ఎన్ని ప్లానింగ్ వేసుకున్నా, ఎన్ని వేషాలు వేసినా సరే అది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఎందుకంటే నేను ఈ ఇంట్లో రానివ్వడానికి అంగీకరించను కదా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్యకైతే చాలా కోపం వచ్చేసి, మీరు రమ్మన్నా కూడా నేను రావడానికి సిద్ధంగా లేను, నేను ఏదో పని చేయడానికి వచ్చాను, చేసి వెళ్ళిపోతాను అంతే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వైపుకు చూస్తూ ఉండిపోతాయి. ఇంతలో కావ్య బామ్మగారి దగ్గరికి, తాతయ్య దగ్గరికి వచ్చి, బామ్మగారు, తాతయ్య గారు, నేను మొత్తం పనంతా చేసేసాను, ఇక మీరు వెళ్ళి తినండి క్షేమంగా, అలాగే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను ఇంట్లో నుండి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ తాతయ్య, బామ్మగారు అయితే సంతోషించి, చాలా మంచిది, మా కోసం ఎంత పని చేస్తున్నావు, నీకు ఎలా రుణం తీర్చుకోవాలో మాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటారు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం అంతంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే బామ్మగారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రాజు వచ్చి, వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలో నేను చెప్తాను బామ్మ, ఇదిగో ఈ కావ్య ఉంది కదా, ఈ డబ్బులు తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళు, ఎందుకంటే మాకు మొత్తం పనంతా చేసావు కదా ఒక పని మనిషిలా, టిప్పుతో సహా అన్ని ఇచ్చేస్తున్నాను, ఇంకెందుకు లేటు, తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఈయన ఎప్పటికీ అర్థం చేసుకో అని చెప్పేసి కావ్య అనుకుంటారు.